ఒప్పి ఫస్ట్ సినిమా చేయడం అనేది ఎవరికైనా ఒక డ్రీమ్. సో ఆ సినిమాని ఒక ప్రొడ్యూసర్తో ఒప్పించడానికి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ సినిమా జర్నీలో? నిహారిక గారితో ఇట్ ఈస్ అ లిటిల్ ఈజీ ఫర్ మీ. ఎందుకు అనంటే ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశాను, నేను చేశాను ఆవిడతో. అండ్ మ్యాడ్ హౌస్ కూడా చేశాను కదా. నాకు బెంచ్ లైఫ్ కూడా చేశాను యాజ్ ఎ డైరెక్టర్. సారీ. సో నాకు నిహారిక గారికి ఎలాంటి కాంటెంట్ నచ్చుతుందో ఒక ఐడియా ఉంది. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈ కథ రాసుకుంటున్నప్పుడు సంగీత్ ఒకసారి ఓకే చెప్పాక ఐఎమ్ లైక్ ఓకే, నిహారిక గారికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో నాకంత ఒక్క నెరేషన్లో ఓకే అయిపోయింది నిహారిక గారితో. సో ఆనెస్ట్లీ అంత ఒప్పించుకోవడానికి కష్టపడలేదు. ఒప్పించుకున్నాక ఏదైతే జరిగిందో అది రెస్ట్ ఈస్ హిస్టరీ. ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి? వాట్ మోటివేటెడ్ యూ? నేను ఆల్రెడీ డైరెక్టర్ అయ్యానండి అప్పటికే. బెంచ్ లైఫ్ అని ఒక సిరీస్ చేశా. అఫ్కోర్స్ దట్ ఈస్ ద ఫస్ట్ మోటివేషన్. డైరెక్టర్ ఎలాగైనా అవ్వాలి, ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ ఎలా అయినా అవ్వాలని చెప్పి. ఐఎమ్ ఎ వెరీ ఓల్డ్ సోల్. నేను పాత సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాను. విఠలాచారి గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. సో మీరు ఐ వోంట్ సే అంత రీచ్ అవుతామని, కానీ అక్కడక్కడ ఒక గ్లింప్సెస్ చూస్తారు. ఈ కథకైతే మాత్రం విఠలాచారి గారి స్టోరీస్, ఆ మేకింగ్ అంతా హై ఇన్స్పిరేషన్ అండి. ఇంకొకటి ఇప్పుడు థానోస్ అవ్వచ్చు, ఈ సూపర్ హీరోస్ మార్వెల్ అవ్వచ్చు, మనం అంతా అవి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. కానీ మనకి ఉన్నాయి కథలు. మనము మన ఫోక్లోర్ అవ్వచ్చు, మన స్టోరీస్ని కూడా ఆ రేంజ్ మేకింగ్ తీసుకెళ్ళగలుగుతాం. సో అది ఒకటి ఉండింది. మన లోకల్ కథలు చెప్పాలి, వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తర్వాత వచ్చే జనరేషన్స్ ఆ కథలు మర్చిపోకూడదు. నాకు అది మా అమ్మమ్మ గారి నుంచి వచ్చింది. సో ఐ వాంటెడ్ టు కీప్ దట్ అలైవ్. సో అది ఖచ్చితంగా మీరు ఈ స్టోరీలో చూస్తారు.